హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర అనగా బీజాపూర్‌లో ఉన్న గోల్ గుమాచ్ గురించి, దాని యొక్క ప్రసిద్ధి గురించి తెలుసుకుందాం. ప్రపంచ కట్టడాలలో రెండవ స్థానాన్ని పొందిన ఈ గోల్ గుమాచి కర్ణాటక రాష్ట్రంలోని విజయపురలో నిర్మించడం జరిగింది. ఈ అత్యంత భారీ కట్టడం మొహమ్మద్ ఆదిల్ షాహీ జమానాలో నిర్మించడం జరిగింది. అతని యొక్క ప్రత్యేకత, శిలా వర్ణాలపైన ఉన్న ఆయనకి మమకారం, అలాగే ఆనాటి శిల్పకళానికి సంబంధించిన అతి సుందరమైన, అలాగే చాలా అరుదైన కళని మనము ఈ గోల్ గుమాచ్‌లో చూసి తెలుసుకోవచ్చు. ఇది ఆదిల్ షాహీ వంశానికి చెందిన ఏడవ సుల్తాన్ అయిన మొహమ్మద్ ఆదిల్ షా నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణాన్ని 1626లో ప్రారంభించి సుమారు 30 సంవత్సరాల పాటు నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణానికి ఆయన వాడిన ప్రసిద్ధమైన కర్ణాటక రాష్ట్రంలో కనిపించే బ్లాక్ రాళ్ళని ఉపయోగించడం జరిగింది. అలాగే ఈ నిర్మాణంలో ఆర్కిటెక్చర్ యొక్క ప్రతిభను కూడా తెలియజేస్తుంది. ప్రతి ఆర్కిటెక్ట్ రూపొందించిన ప్రతి ఒక్క రూపం కూడా దీంట్లో కనిపిస్తుంది మనకి. ఈ ఒక దీన్ని యాకూబ్ ఆఫ్ ది డబుల్ అనే ఆర్కిటెక్చర్ నిర్మించడం జరిగిందనమాట. దీని పరిమాణం రోమ్‌లోని సెయింట్ పీటర్స్ బసిలికా తర్వాత ప్రపంచంలోనే రెండవదిగా ప్రసిద్ధిగాంచింది. ప్రపంచంలోనే రెండవదిగా ప్రసిద్ధిగాంచి, అలాగే మన ఇండియాలో మొదటి స్థానంలో నిలబడింది. ఈ గోపురం యొక్క సుమారు వెడల్పు 46 మీటర్లుంటుంది. ఈ ఇందులోనే ఉపయోగించిన విషయాల గురించి మీకు వివరంగా, క్షుణ్ణంగా తెలియజేస్తాను. నల్ల బసాల్ట్ రాయి ద్వారా ఒకదానికి ఒకటి జోడించి కట్టడం జరిగింది. ఇందులో ఎలాంటి ఇనుము గాని, లేదా పిల్లర్స్ గాని వాడటం జరగలేదు. అలాగే ఈ అందమైన కట్టడాన్ని తన రాజుగారు వచ్చిన విదేశీయులు అనగా అతను విజిట్ చేయడానికి వచ్చిన రాజులకి ఈ అందమైన సౌధాన్ని చూపించి, ఇక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం తయారు చేయబడింది. ఆ సమయంలో వాళ్ళ కోసం బస చేయటం కోసం 2 కట్టడాలు కూడా నిర్మించడం జరిగింది. అలాగే దీని పక్కన కూడా నిర్మించడం జరిగింది. ఈ పక్కన వచ్చిన ఆ ముస్లిం సోదరులకి నమాజ్ చేసుకోవడానికి ఒక మసీదు కూడా నిర్మించడం జరిగింది. ఇప్పుడు దాన్ని మన ప్రభుత్వం అక్కడికి వెళ్ళటానికి నిషేధించడం జరిగింది. ఎందుకనగా పురాతనమైన మసీదు కాబట్టి ఎలాంటి ప్రమాదాలైనా జరగవచ్చు అని దాన్ని అక్కడ రూల్స్ పెట్టడం జరిగిందనమాట. నేను చూపిస్తున్నాను గదా! రైట్ సైడ్‌లో చూపించాను కదా! అదనమాట. అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలేందంటే, మిస్సరింగ్ గ్యాలరీ అంటే మనము ఈ పైన చూడండి, 7 అంతస్తుల మేడలు. అనగా ఒక్కొక్క అంతస్తు ఒక ప్రత్యేకతతో కట్టబడింది. 7 అంతస్తుల మేడలు, అలాగే హిందుత్వానికి సంబంధించిన శిల్పకళను కూడా దీంట్లో రూపొందించడం జరిగింది. చుట్టుపక్కల ఇరువైపున పెద్ద పెద్ద గార్డెన్స్ నిర్మించడం కూడా జరిగింది. ఆ కాలంలో వాళ్ళు వాడిన రాళ్ళు గాని, వాళ్ళు వాడిన వస్తువులు గాని చాలా విలువైనవి, చాలా వాల్యుబుల్ అయినయి. వీటిని మనం కాపాడుకోవడం మనందరి యొక్క ధర్మం. అలాగే ఆదిం షా ఆ కాలంలో ఎంత కష్టపడి ప్రజల కోసం దీన్ని నిర్మించారు అంటే, దీని హిస్టరీని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మొహమ్మద్ ఆదిం షా ఒక ప్రత్యేకమైన శిల్ప కళావర్తకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నిర్మించటం జరిగింది. అక్కడ జరిగిన చారిత్రాత్మక కట్టడాల్లో ఇదొక ప్రత్యేకమైన కట్టడంగా మనం తెలుసుకున్నాం. అలాగే ఈ కట్టడం కట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత
మొహమ్మద్ ఆదిం షా మరణించడం జరిగింది. అలాగే తన భార్య, మొదటి భార్య కూడా కొన్ని రోజుల తర్వాత స్వర్గస్థులయ్యారు. అలాగే తన రెండో భార్య కూడా, అలాగే తన పిల్లలు వాళ్ళందరూ, వీళ్ళందరూ చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న రాజా గారు వాళ్ళ యొక్క సమాధులు గుర్తుగా ఈ కట్టడంలో స్థాపించడం జరిగిందనమాట. ఈ యొక్క కట్టడానికి ఆయన చేసిన కృషికి మరవచ్చిపోకుండా ఉండడానికి మన గవర్నమెంటు దీన్ని చాలా పవిత్రంగా, అంటే చాలా ఆహ్, రేర్‌బుల్‌గా కట్టిన స్థలాన్ని కాబట్టి దీన్ని గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ దీన్ని ఇది చేస్తూ ఉన్నదనమాట. ఈ కట్టడంలో ఉన్న ప్రత్యేకత ఏందంటే, ఇక్కడ నుంచుని మనము ఒక్కసారి సౌండ్ చేస్తే 17 రకాలైన సౌండ్‌లు రిలీజ్ అవుతూ ఉంటాయి. అనగా ఈ కట్టడంలో ఇంత అద్భుతమైన కట్టడాన్ని ప్రపంచంలోనే రెండో స్థానం చేర్చుకోవడం చాలా గర్వారకం. ఇది ఎలాంటి పిల్లర్ సహాయంతో లేకుండా కట్టింది. చాలా అద్భుతంగా కట్టారు. ఆనాటి శిల్పకళకి, ఆనాటి వాళ్ళు చేసిన ఇంజినీరింగ్ తనానికి మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. మనం గర్వపడటానికి మన ఇదొకటి నిదర్శనంగా చెప్పుకుంటాం అన్నమాట. అలాగే ఎలాంటి పిల్లర్ సహాయం లేకుండా కట్టిన ఓ అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే రెండో స్థానం పొందటం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. దీనిలో ఉన్న నిర్మాణ శైలి దక్కన్ ఇస్లామిక్ నిర్మాణానికి సంబంధించిన శైలిగా ఉదాహరణగా తెలుపుతుందన్నమాట. ఇందులో 4 మూలల్లో 4 ఏడంతస్తుల టవర్స్‌ని కట్టడం జరిగింది. ఆ ఏడంతస్తుల టవర్లు ఒక్కొక్క టవర్‌లోకెళ్ళిన తర్వాత మనం అక్కడ నుంచి చూస్తే ఏడంతస్తుల టవర్‌లో నుంచి మనం చూస్తే ఈ విజాపూర్ అంతా ఒక దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నేను ఏడో టవర్ కాడికి వచ్చాననమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక కూర్చోవడం కోసం చైర్ గూడా వేశారు. ఆహ్, ఆ సిట్టింగ్ చైర్‌కనమాట. ఎందుకు వేశారంటే, ఇక్కడ కూర్చొని మనం మాట్లాడితే అవతల వైపున ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళకి ట్రాన్సాక్షన్ త్రూ వెళ్ళిపోతుందనమాట. ఎలాంటి ఎలక్ట్రికల్ ట్రాన్సాక్షన్ లేకుండానే ఈ పిల్లర్‌లో కూర్చున్న వ్యక్తి అవతల వైపులో ఉన్న పిల్లర్‌లో ఉన్న వ్యక్తికి మాటలు వినిపించటం చాలా గమనార్హం. ఆ రోజు వాళ్ళు కట్టిన ఆ అద్భుతమైన కట్టడాన్ని మీ అందరికి చూపిస్తున్నాను. చూడండి. ఎంతో అద్భుతంగా చూడండి. విజయపుర ఎంత విజయంగా కనపడిస్తుందో. విజయపుర మొత్తం ఇక్కడ నుంచి చూస్తుంటే విజయపుర అనగా బిజాపురం మొత్తం కనిపిస్తూ ఉంది. అలాగే మీరందరూ విజిట్ చేసి మీ ఫ్యామిలీతో పిల్లల్ని వచ్చి ఈ విజయపూర్‌లో ఉన్న ఇట్లాంటి కట్టడాలని, మన పురావస్తు శాస్త్రాల్లో ఉన్న అద్భుతమైన కట్టడాల గురించి తెలుసుకోవాలని, అలాగే మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు ఫ్యామిలీ పిల్లలతో రండి. రావటానికి ఈ ఎంట్రీ గేట్‌లో వచ్చేసి మనం రూ. 10 ఇస్తే చాలన్నమాట. టికెట్ ఉంటుంది. రూ. 10 టికెట్ ఉంటుంది. రూ. 10 టికెట్ తీసుకొని మనమందరం ఇక్కడికొచ్చి 100% విజిట్ చేయొచ్చు. ఇది ఒక అద్భుతమైన కట్టడంలో మహా అద్భుతం అని చెప్పొచ్చు. నేను ఇక్కడికొచ్చిన తర్వాత చాలా ఆనందాన్ని పొందాను. పైనుంచి చూస్తుంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ కట్టడాలు గూడా కనిపిస్తున్నాయి. అంటే ఆ కాలంలో రాజు గారికి పక్కన అనగా తన రాజ్యంలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకోవడానికి కూడా ఈ అద్భుతమైన కట్టడం మీద నుంచి చూస్తే అందరికీ కనిపించే విధంగా ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.